హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ అన్న, మన వైసీపీ పార్టీలో మెయిన్ లీడర్స్లో కొంతమంది పేర్లు అయితే ఉంటాయి. అందులో మెయిన్ పేరు అయితే పెద్దిరెడ్డి గారి పేరు అయితే ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన ఇప్పుడు ఒక కోవర్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సిగ్నల్ వెళ్ళింది అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక డౌట్ వచ్చేసింది పెద్దిరెడ్డి గారి మీద, ఆయన కోవర్ట్ ఏమో అన్న ఆలోచన అయితే ఒకటి ఉంది అని అంటున్నారు. మరి ఎందుకు ఆ డౌట్ ఆయనకు వచ్చింది? నిజంగా వచ్చిందా? ఈ న్యూస్లో నిజం ఎంత ఉంది? మరి పెద్దిరెడ్డి గారు ఎవరికి కోవర్ట్ అంటారు? ఏం చేస్తారు? ఈ వార్త ఒక వెబ్సైట్లో వచ్చింది, నేను చూసా. సో కొన్నిసార్లు వెబ్సైట్స్లో మనం ఆలోచించిన దానికన్నా చాలా ముందుకెళ్ళి ఆలోచించి రాస్తుంటారు అనమాట. అటువంటి వార్త ఇది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పెద్దిరెడ్డి గారు, ఇక్కడ పెద్దిరెడ్డి పేరు అనేది ఇందులో కాంట్రవర్సీ లేకపోతే ఈ వార్త వైరల్ అవడానికి కారణం. వేరే నాయకుడు అయితే పెద్దగా ఇది ఉండదు. సో పెద్దిరెడ్డి నెంబర్ 2 లేదా నెంబర్ 3 అనే పొజిషన్లో ఉన్న వ్యక్తి వైసీపీలో. సజ్జల మాట జగన్ ఎంత వింటారో పెద్దిరెడ్డి మాట అంత వింటారు. కాబట్టి ఈయనకి అంత ప్రయారిటీ ఇచ్చిన వ్యక్తి జగన్ గారు. సో ఈసారి కూడా గమనిస్తే జగన్కి ఉన్న అమూల్యమైన 11 సీట్లలో ఈయన ఒకరు. సో అంత అమూల్యమైన వ్యక్తి. ఓకే. సో ఇది పరిస్థితి పెద్దిరెడ్డి గారిది. అయితే ఆయన కోవర్టా కాదా అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా జగన్ ఫీల్ అవుతున్నాడు అనేది ఇందులో ఉన్న విషయం. కానీ గమనించి చూస్తే ఆ అవకాశం పెద్దగా కనపడదు. ఎందుకంటే పెద్దిరెడ్డి జగన్కి ఏ స్థాయి ఇది ఇచ్చాడంటే కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యతను కూడా పెద్దిరెడ్డి మీదనే పెట్టారు. సో పైగా పెద్దిరెడ్డి సవాల్ చేశారు, చంద్రబాబు గారిని ఓడించి తీరుతాము, అలాగే హిందూపూర్లో బాలకృష్ణ గారిని కావచ్చు ఓడించి తీరుతానని చెప్పేసి సవాల్ కూడా చేశాడు. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నా సరే వాళ్ళ నియోజకవర్గాల్లో మేము ఓడిస్తామన్నాడు. అంటే అంత నమ్మకం జగన్కి ఇచ్చాడు. ఆయన ఇస్తే అది నమ్మి జగన్ గారు కూడా ఆయన అక్కడికి పంపించి అక్కడ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఆయన రాజకీయ వ్యూహ రచన చేశాడు పెద్దిరెడ్డి. కానీ వర్కౌట్ అవ్వలేదు, ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు, గట్టిగా దెబ్బతిన్నారు. ఇది పరిస్థితి. అయితే ఎందుకు ఇలాంటి వాదన వచ్చింది, ఆయన కోవటని ఎందుకు అనాల్సి వచ్చింది అని చూస్తే ఇప్పుడు గెలిచిన వాళ్ళలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో 2 సీట్లే వచ్చాయి. ఒకటి పొంగనూరు, రెండోది తంబాలపల్లె. సో ఈ రెండిట్లో కూడా పెద్దిరెడ్డి ఆయన సోదరుడు వచ్చారు. అయితే వీళ్ళిద్దరూ గెలిచారు, మిగతా వాళ్ళు ఎందుకు దెబ్బతిన్నారు అనేది ఎవరికి అర్థం కాకుండా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఎందుకంటే ఒక రీజియన్లో వ్యతిరేకత వస్తే ఆ రీజియన్ మొత్తం రావాలి కదా, ఎందుకు వీళ్ళిద్దరు గెలిచారు అనేది డౌట్ వచ్చి జగన్ నిన్న జరిగిన మీటింగ్లో ఏవైతే పార్టీ సమావేశం ఏర్పాటు చేశారో అందులో ఆయన కొత్తగా అందరికీ పదవులు కూడా ప్రకటించారు కదా, పార్టీకి సంబంధించిన కొత్త క్యాడర్ని రూపొందించాడు. సో ఇందులో భాగంగా ఆ మీటింగ్ సమయంలో పెద్దిరెడ్డి గారి మీద ఒక చలోక్తి లాంటిది విసిరాడు ఆయన. ఏంటంటే చిత్తూరు జిల్లాలో అందరూ ఓడిపోయారు, మీరిద్దరే గెలిచారు, ఆ కిటికీ ఏంటో చెప్పండి అన్న అన్నాడు. సో దాంతో అందరికీ ఒక విధమైన షాక్ కొట్టినట్టు అయింది. ఆ కిటికీ ఏంటి, ఈ విధంగా ఎందుకు అడిగాడు అని చెప్పి. నిజానికి గెలిచినప్పుడు మెచ్చుకోవాలి, చాలా అద్భుతంగా గెలిచారు, మంచి స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు, మీరు మిగతా ప్రాంతాల్లో కూడా ఫాలో అయ్యి ఉంటే బాగుండేది, లేకపోతే మీ సేవలు ఇంకా బాగా మేము ఉపయోగించుకోవాల్సింది, ఈ టైప్లో ఏదో మాట్లాడకుండా కిటుకు ఏంటి అన్నాడు. సో ఆయన ఏదో కిటుకు ప్లే చేసినట్టుగా ఒక అర్థం తీశాడనమాట. అయితే ఇందులో అది కూడా బహిరంగ సభలో అనడం, మామూలుగా అయితే ఇంటర్నల్గా అనొచ్చు వాళ్ళు ఎందుకంటే కలుస్తూనే ఉంటారు కాబట్టి అక్కడ అనకుండా ఈ సభలో అందరూ వినేలాగా అనేసరికి అందరికీ ఏదో సిగ్నల్ ఇస్తున్నాడు జగన్ అన్నట్లుగా కనపడింది ఆయన గెలుపు విషయంలో. ఏంటి సిగ్నల్? ఆయన ఆల్రెడీ గెలిచాడు, ఓడిపోతే అనుమానపడాలి కానీ గెలిస్తే ఎందుకు అనుమానం అని చూస్తే ఈయన గెలవడం కోసమే మిగతా ప్రాంతాల్లో కాస్త రాజకీయం చేసి పార్టీ ఓడిపోవడానికి కారణమయ్యాడు. అంటే ఈయన కోవర్ట్గా మారి ఈ పార్టీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ బలహీనతల మీద టీడీపీకి ఏదో ఒప్పందించాడు, ఈ విధంగా వచ్చిందనమాట. ఓకే. సో వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు అనుకూలంగా ఉండేలా ఈయన చేసుకుంటూ వెళ్ళాడనేది ఈయన మీద ఉన్న జగన్కు ఉన్న డౌట్ అనేది ఆర్టికల్లో కనిపించింది. జగన్ ఏమీ డైరెక్ట్గా ఎప్పుడు అనలేదు, కేవలం ఆయన వ్యాఖ్య మాత్రమే చేశాడు. దాన్ని పట్టుకొని ఈ ఆర్టికల్లో ఇటువంటి ఇది తయారైంది, ఇలా వచ్చింది. సో జగన్ అందులో కూడా ఏదైతే ఈవెంట్ జరిగిందో అందులో జగన్తో పాటు ఆయన దగ్గరగా ఉండి ఫోటో దిగలేదు, పైగా ఆయన్ని సీటు కూడా కొంచెం వెనకాల కూర్చోబెట్టారు. సో ఇటువంటివన్నీ వచ్చాయన్నమాట. పార్టీ అంతర్గత సమావేశంలో ఎవరి ముందు ఎవరు వెనక అనేది ఉండదు, వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని బట్టి లేదా వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి కూడా వెళ్ళిపోతుంది. సరే, ఇదొక యాంగిల్. అయితే ఈ ఆర్టికల్లో చెప్పిన ఏది కూడా అంత వాస్తవికంగా కనపడట్లేదు. ఎందుకంటే అదే మీటింగ్లో అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఆయన ప్రకటించాడు. సో ఈ అడ్వైజరీ కమిటీ ఇదిలో ఇవ్వడం అంటే దాదాపు నేను మీ సలహాలు వింటాను, మీరు నాకు చెప్పండి అని చెప్పేసి ఆయనకు బాధ్యతలు అప్పగించడం. నిజానికి కోవర్ట్ అయితే సీటే దూరంగా పెట్టిన వాడు పార్టీలో ఆ స్థాయికి ఎందుకు తీసుకెళ్తాడు? అక్కడ కూడా దూరంగా పెట్టచ్చు కదా, మీకు తర్వాత ఇస్తామనో లేకపోతే మరొకటో ఏదో కారణం చెప్పి ఉండొచ్చు కదా. అలా కాకుండా ఆయన్ను బయట మీడియా ముందు పార్టీ అధికార ప్రతినిధిగా చూపించదలుచుకున్నాడు కాబట్టే ఆ కమిటీలో ఆయనకు మెంబర్గా ఇచ్చారు. సో ఈ స్థాయిలో ఆయనకు ప్రయారిటీ ఇస్తుంటే ఇటువైపు మీడియా మాత్రం ఈ విధంగా రాయడం అనేది ఇది ఒక యాంగిల్ ఉండదు, స్పెక్యులేషన్ మాత్రమే. అంటే చూస్తే ఆ పత్రిక ఏదైతే వెబ్సైట్ ఉందో రాసిన వెబ్సైట్ వాళ్ళు కూడా ఒక విధమైన వార్తలు రాస్తూ వస్తుంటారు. మీరు గమనించి చూస్తే ఒక పార్టీకి అనుకూలమైన వార్తలు ఉంటాయి అక్కడ. అవును.
ఆ విధమైన వార్తే తప్పితే మరొకటి కాదు. మళ్ళీ పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కాలేజ్ డేస్ నుంచి కూడా వైరం ఉంది. అవును, అది ఎన్నోసార్లు మనం చూసాం కూడా. అవును. నిజానికి ఆయన అందుకోసమే చంద్రబాబు గారిని ఓడించి తన పవర్ చూపించాలని తాపత్రయపడ్డాడు. సో వాళ్ళిద్దరు కాలేజ్ డేస్ నుంచి కూడా కలిసి ప్రయాణించిన వాళ్ళు, వాళ్ళకి అక్కడి నుంచే వైరం స్టార్ట్ అయ్యి అప్పటి నుంచే వాళ్ళ ఆ రీజియన్స్లో ఏదైతే చిత్తూరు జిల్లాలో బలం, ఎవరి బలం ఎక్కువ అని చూపించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కానీ ప్రతిసారి కూడా ఈయనకు దెబ్బే పడింది పెద్దిరెడ్డికి. సో ఈ దెబ్బ ఇలా కొనసాగుతూ వచ్చిందనమాట. సో ఒక్కసారైనా ఆయన మీద గెలిచి చూపించాలి అంటే, తన ఏదైతే సవాల్ ఉందో ఆ సవాల్ను గెలచాలి అని చెప్పేసి ఆయన కోరుకుంది. అది సాధ్యం కావట్లేదు. ఈసారి కూడా భారీ స్థాయిలో దెబ్బతిన్నాడు. నిజానికి గతంలోనే సాధ్యమవుతుంది అనుకున్నాను, గతంలో కూడా కాలేదు. సో ఇది ఇక్కడ జరిగిన పరిస్థితి. ఇక రీసెంట్గా కూడా గమనిస్తే ఆల్రెడీ ఏదైతే మదనపల్లె కేసు ఉందో ఆ ఫైల్స్ కేసు అది కూడా పెద్దిరెడ్డి మీద నడుస్తూ ఉన్నదే. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిజానికి ఇప్పుడు పెద్దిరెడ్డి పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వం దృష్టి పెట్టింది ఆయన మీద. ఖచ్చితంగా మిగతా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అయితే తీసుకున్నారో నందిగం సురేష్ ఈ విధంగా పెద్దిరెడ్డి మీద కూడా ఆ విధంగా దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఖచ్చితంగా ఏదో ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆయన్ని అరెస్ట్ చేయాలనే ఆలోచన అయితే చంద్రబాబు గారికి తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఆయన సవాల్ చేసిన ఏ వ్యక్తిని వదలలేదు. ఈ 3 నెలల్లో గమనిస్తే చంద్రబాబును సవాల్ చేసిన ఎవరిని వదలలేదు. అందరికీ శిక్షలు విధించే ప్రయత్నం చేశాడు. అయితే అది ప్రజల్లో ఆ విధంగా చంద్రబాబు కుట్రపూరితంగా చేస్తున్నాడనే మాట రాకుండా చేశాడు. అది తెలివి ఉపయోగించాడు ఆయన కూడా. అవును. సో ఇక్కడ పెద్దిరెడ్డి ఇలా ఈయనకు బుక్ అయి ఉన్నాడు కాబట్టి పెద్దిరెడ్డిని కాపాడుకోవాలంటే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో జగన్ ఆయనకి ఈ పదవి ఇచ్చి మరీ ఆయన కాపాడుకుంటున్నాడు. ఇది ఇక్కడ గమనించాల్సింది. సో అంటే మీరు ఆయన్ని ఎంత టార్గెట్ చేసినా సరే పెద్దిరెడ్డి వైసీపీ పార్టీ నుంచి మీకు పోటీదారుడే, లేకపోతే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మీ ముందు నిలబడి సవాల్ చేసేవాడే అని జగన్ చూపించదలుచుకున్నాడు. అందుకోసమే పెద్దిరెడ్డిని పైకి తీసుకొచ్చారు. కానీ ఇది ఇంత క్లియర్గా కనపడుతూ ఉంది ఆయనకి ఇచ్చే ప్రయారిటీ. కాబట్టి ఈ వార్తను మనం అంత కన్సిడర్ చేయాల్సిన పని అయితే లేదు. పెద్దిరెడ్డిని ఏదో ఒక రోజు అరెస్ట్ చేయిస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారన్న. ఆ రోజే ఆ మధ్య మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం కేసులోనే పెద్దిరెడ్డి అరెస్టు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. హైడ్రామా నడిచింది, రేపో మాపో అరెస్ట్ అవుతాడని చెప్పేసి. చూస్తే ఆ కేసులో ఎటువంటి అప్డేట్స్ లేవు, అది అలాగే సమసిపోయింది. మరి అరెస్టు ఏమైంది అన్నది క్వశ్చన్స్ అయితే అలాగే ఉండిపోయాయి. ఎందుకు అప్పుడు అరెస్ట్ చేయించలేదు? అంటే ఈ కేసు సంబంధించి ఇది నిజానికి గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఫామ్ అయిన 15 రోజుల్లోనే జరిగింది కేసు. 15 రోజుల్లోనే జరిగి ఆ తర్వాత ఎవిడెన్సెస్ కోసం ఇమీడియట్గా సిఐడికి ఇవ్వడము, సిఐడి వచ్చి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడము, అది యాక్సిడెంటల్గా జరిగింది కాదు, ఇది ఖచ్చితంగా ఒకరు చేసిందే అని చెప్పేసి తేల్చారు వాళ్ళు. సో తేల్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు ఒకసారిగా మారిపోయినాయి. నిజానికి ఆయన అరెస్ట్ చేస్తే ఏ వివాదము రాదనుకునే పరిస్థితి నుంచి ఏదో ఒక వివాదం వస్తుంది అనే పరిస్థితికి వెళ్ళిపోయాయి రాజకీయ పరిస్థితులు. ఇటువైపు చూస్తే సూపర్ 6లో ఏది అమలు కాలేదు, ఏ విషయాన్ని అమలు చేయకపోవడం ఒక మైనస్ అయితే, మరోవైపు విజయవాడ వరదలు అనేది మరొక మైనస్. ఇందులో కూడా రెస్క్యూ విషయంలో ఈ టీడీపీ కొద్దిగా ఫెయిల్ అయింది అనేది జనాలు క్లియర్గా కనపడింది. ఆయన ఫోటోలను బాగా భారీ స్థాయిలో వేసుకోవచ్చు కానీ కొద్దిగా ఫెయిల్ అవుతుంది అనేది కనపడింది. సో ఇటువంటివి అంటే 1 by 1 కొద్దిగా ప్రజల్లో డౌట్ఫుల్గా కాస్త నెగిటివ్గా ఏర్పాటు చేసుకునే పరిస్థితి కనపడింది టీడీపీకి. ఇదొక యాంగిల్ అయితే, ఈ స్థాయి నాయకుడిని అరెస్ట్ చేస్తే, పైగా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళని గమనిస్తే ఎవ్వరూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదు. అవును, ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఈయనను అరెస్ట్ చేస్తే అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రావడము, అలాగే ఇక్కడ ప్రభుత్వానికి ఆల్రెడీ సూపర్ 6 అమలు చేయకపోవడం, వీటిల్లో ఉండే వ్యతిరేకత దానికి యాడ్ అయ్యి మొదటి 2 నెలల్లోనే భారీ స్థాయి వ్యతిరేకత మూటగట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళు ఆగారు. రెండోది, సిట్టింగ్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలన్నా సరే చాలా రూల్స్ ఉన్నాయి. స్పీకర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, దాంతోపాటు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి, చాలా తలనొప్పులు ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన ఎవిడెన్సెస్ సంపాదించి పూర్తి స్థాయిలో మూసేయాలి అనే ఆలోచనతో వీళ్ళు కొద్దిగా ఆగారు. కానీ తర్వాతి 6 నెలల్లో ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.